అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 11 మంది చనిపోవడం అనేది ఇప్పుడు అందరినీ తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీ కట్టా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కావచ్చు, లేదంటే క్రికెట్ అసోసియేషన్స్, ఇతర సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే అభిమానులు కూడా ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఇలా అనేక విషయాల గురించి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. చూసారు కదా ఎంత బాధగా అనిపిస్తోందో. మనం గతంలో కూడా చూసాం, సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో కూడా రేవతి అనే మహిళ చనిపోయింది, శ్రీతేజ్ అనే అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా బెంగళూరులో జరిగిన ఈ తొక్కిసలాట కారణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఇందులో తప్పెవరిదంటారు? మెయిన్ ఏంటి తప్పెవరిదంటే రెండు వైపులా బాధ్యత ఉంటుంది స్వరూప గారు. ఒకటి ఏంటంటే ప్రజలు కూడా వాళ్ళు స్వీయ రక్షణ అంటారు కదా, ఎప్పుడైనా సరే అది వాళ్ళు పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే కలిసిరాని విషయాల్లోకి వెళ్ళేసేసి ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది. రెండంటే లోకల్ పోలీస్ పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి గవర్నమెంట్ వరకు, అంటే క్రికెట్ అసోసియేషన్ కానివ్వండి, లేకపోతే లోకల్ పోలీస్ అవనివ్వండి, గవర్నమెంట్, వీళ్ళందరి మీద కూడా ఈక్వల్ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక స్టేడియంలో ఎంతమంది పట్టగలుగుతారు, ఒక స్టేడియంలో ఎంతమంది పోలీసు ఉన్నారు అక్కడ లోకల్గా, ఎలా కంట్రోల్ చేయగలుగుతారు అన్నది ఆ మినిమమ్ ఆ మెజర్స్ లేకోకుండా ఆ పర్మిషన్స్ ఇవ్వడము, ప్రజలందరూ తొక్కిసలాడడం అంటే ఆబ్వియస్లీ జరుగుతుంటుంది. తర్వాత ఏంటంటే ఇలాంటి మాస్ అంటే గ్యాదరింగ్లోకి ఏముంటుందంటే ఈవెంట్స్, సెలబ్రేషన్, మూవీ అనుకోండి, సంజయ్ థియేటర్ అనుకుంటే కూడా వాళ్ళకి ఏం కలిసి వస్తుందో తెలియదు, కానీ అదొక అతోత్సాహం అనమాట, ఒక ఆనందం. పోనీ దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా వీళ్ళకి కనిపించరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమొస్తుంది అంటే అందులో స్టూడెంట్స్ ఉండరు అంటే అదొకటి అనుకోవచ్చు, కానీ అందరూ వెళ్ళిపోతుంటారు ఏదో ఒక ఎంజాయ్మెంట్ లాగా. అందులో ఎంజాయ్మెంట్ అంటే కూడా ఎక్కువ నష్టమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 30-40 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు, ఇంకా చిన్న చిన్న గాయాలు వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి అంటే వ్యక్తిగత బాధ్యతతో పాటు ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత వహించగలిగి ఉంటేనే, అంటే ఇప్పుడు వహిస్తూ ఉంటారు, ఏం ఉపయోగం? ప్రాణాలు పోయిన తర్వాత గవర్నమెంట్ కాబట్టి ఏదో సప్రెస్ చేసేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఏదో చికిత్స చేపిస్తామని, నష్టపరిహారం ఇస్తామని, ప్రాణాలు పోయాయి కాబట్టి ఏదో ఉద్యోగాలు ఇస్తామని గవర్నమెంట్ చేసేస్తుంటుంది. కానీ ప్రాణం పోయిన తర్వాత ఆ కుటుంబం అక్కడతో ఆగుతుందా? ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చేతులు ఇరిగిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు, బ్రెత్లెస్ అయిన వాళ్ళు, లోన ఇంటర్నల్ ఇంజురీస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని కొంచెం బయటకు రానివి కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఇద్దరు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. సెలబ్రిటీస్, అలాగే క్రికెటర్స్, సినిమా స్టార్స్ అంటే చాలు, వాళ్ళని చూడడానికి జనం ఎగబడిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని ఎందుకు మనం లైట్ తీసుకోమో, అభిమానం అక్కడ దాకా లాక్కెళ్తూ ఉంటుంది. చూడండి, 11 మంది ప్రాణాలు పోయేదాకా వచ్చిందంటే ఇప్పుడు నిజంగానే సినిమా ఎలా తీస్తారో తెలియదు, దాని మేకింగ్ సిస్టమ్ ఏంటనేది తెలియదు. వాళ్ళు నిజంగా ఎంత మేకప్ వేసుకుంటారు, ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, ఏమీ తెలియని ఆ రోజుల్లో ఎగబడ్డేవారంటే బస్సులు వేసి కూడా స్టార్స్ ఇంటికి తీసుకెళ్ళి తీసుకొచ్చి అలాంటి రోజులు మనం చూసాం. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ ఉంది. ఒక సినిమా అంటే ఒక ఆర్టిస్టు అని అంటే ఒక యాక్షన్ మాత్రమే చేస్తారు, రియల్గా వాళ్ళు అలా ఉండరు. హెయిర్ లేని వాళ్ళు ఉంటారు, లేకపోతే ప్యాచెస్ వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే హీరో ఒక 25 years ఉన్నప్పుడు 50 years, 60 years, 70 years వాళ్ళు కూడా హీరోగా చేస్తున్నారు. సో వాళ్ళ ఆ గ్లామర్ ఉండదు, కానీ దాన్ని కవర్ చేస్తారని తెలిసి కూడా వీళ్ళు ఏంటంటే చూడాలనే ఒక అభిమానం అనేది అంటే ఉంటుంది. రోల్ మోడల్ ఉండొచ్చు, అలా ఉండాలని ఉండొచ్చు, అలా ఎవరు ట్రై చేయరు. ఇప్పుడు దొంగతనాలు చేసి టికెట్లు కొనుక్కోవడము, లేకపోతే ఇంట్లో ఫుడ్ మానేసి, ఇంట్లో పని మానేసి చేసి చాలా పేదవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అవేర్నెస్ ఇంకా రావట్లేదు. అలాగే ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో జరిగింది ఏంటంటే, క్రికెట్ అంటే పూర్తిగా తెలియని వాళ్ళు, ఆ విజయోత్సవంతో ఏం కలిసి వస్తుందని తెలియని వాళ్ళు కూడా ఆ ఈవెంట్కి వెళ్ళి ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. సో దీనికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా స్పందిస్తున్నాయి ఈ మధ్యన. ఇప్పుడు సంజయ్ థియేటర్ దాంట్లో ఉంటే మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేసి మీరు ఎందుకు దీన్ని ఇక్కడితో ఆప్ చేశారు, అంత ఈజీగా ఎలాగా దీన్ని సప్రెస్ చేశారని కూడా వాళ్ళు నోటీసులు ఇష్యూ చేస్తారు ఈ మధ్యన. సో అదేంటంటే ఈ గవర్నమెంట్ కూడా ఏంటి ఉంటుందనంటే వాళ్ళ పరిధికి మించి పర్మిషన్స్ ఇవ్వడం, ఎంతమంది రావాలో, పోలీసులు అంతమంది పోలీసులు అన్ని లక్షల మంది వచ్చినప్పుడు పోలీసు ఎంతమంది ఉంటే కంట్రోల్ చేయగలుగుతారండి?
ఇప్పుడు వాళ్ళైతే చేతులు దులిపేసుకుంటారు కానీ పేదవాడి ప్రాణం ఎవరికి అవసరం లేదు, లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రాణానికి మేము రమ్మన్నామా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చేస్తారు ఈవెన్ ప్రైవేట్ సినిమా వాళ్ళైనా. ఈ యూత్లో కానీ లేకపోతే పబ్లిక్లో కానీ చాలా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయంలో క్రికెట్ మ్యాచ్లు రద్దు చేశారు, కానీ చాలా స్కూల్స్లో, కాలేజీలో, పబ్లిక్ ప్లేస్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ కట్టి కూడా మ్యాచెస్ వేశారు. సో వాళ్ళు వస్తే చూడడానికి వెళ్ళిపోయేసేసి అసలు నిజంగా కనిపించని కూడా కనిపించరు. ఇప్పుడు టికెట్స్ కొనుక్కుని వెళ్తారు చూడడానికి, ఎంతవరకు దాన్ని సక్సెస్ఫుల్గా చూడగలుగుతారంటే ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళు చూడగలుగుతారు. సో ఇవన్నీ ఏంటంటే పబ్లిక్లో ఇంకా అంటే ఇంత సోషల్ నెట్వర్క్ వచ్చి అన్నీ కన్వీనియంట్గా అన్నీ మనకి అఫోర్డబుల్గా దొరుకుతున్నప్పుడు కూడా ఇలాంటివన్నీ కొన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది. లక్ష్మి గారు, ఇప్పుడు చూసారా ఈ క్రికెటర్స్ అందరూ సంతాప సందేశాలు అలాగే ట్వీట్స్ చేసి వదిలేశారు. ఇటు చూస్తే క్రికెట్ అసోసియేషన్స్, ప్రభుత్వం ఇలా నష్టపరిహారం చెల్లిస్తోంది. కానీ ప్రాణాలకు విలువ కట్టగలమా? ఇప్పుడు ఆ కుటుంబాల్లో జరిగిన అన్యాయాన్ని, అగాధాన్ని ఎవరైనా పూడ్చగలరా? అంటే ఇప్పుడు మనకి మీడియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాడే ఉండొచ్చు. సామాన్యుడి ప్రాణానికి, సామాన్యుల జీవితాలకి అంటే వాల్యూ ఉండదు, వాల్యూ కట్టలేము. అదే అందులోనే ఎవరైనా ఒక బిగ్ షాట్ చనిపోయి ఉండి లేకపోతే ఆ క్రికెటర్కి ఏదైనా ఇంజురీ అయితే కనుక అందరూ దాన్ని ఒక దేశానికి పట్టిన ఒక పెద్ద ప్రమాదం కింద చూస్తారు. మరి ఏ క్రికెటరు ఎందుకుని వాళ్ళని చూడడానికి వచ్చి వాళ్ళు ఇంజురీ అయ్యారు కాబట్టి, వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ వన్ డే ఇన్కమ్ వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళ లైఫ్ ఇది అవుతుందని ఉండదు. సంతాపాలకి ఏముంది, ట్వీట్ చేయడానికి ఏముంది, ఏసీ రూమ్లో కూర్చొని మంచిగా ఏదో వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఏదో తింటూ ఒక ట్వీట్ చేసేయచ్చు, లేకపోతే వాళ్ళ అకౌంట్లో వాళ్ళ పిఏలో ఎవరో ట్వీట్ చేస్తారు, అయిపోతుంది. సంతాపం ఎవరైనా తెలిపవచ్చు. మనం కూడా సంతాపం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియాలో కాదు ప్రపంచంలో న్యూస్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా అయ్యో పాపం ఇట్లా అయ్యింది, ఇలా చనిపోయారు అని అనుకున్నారు. కానీ అది 4-5 రోజులకి మళ్ళీ అది పక్కకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్తది ఏదన్నా మళ్ళీ రావాలవుతుంది. ప్రజల్లో రావాలండి మెయిన్, ఎవరి ప్రాణం వాళ్ళకి ఇంపార్టెంట్. ప్రభుత్వం ఎంతవరకు బాధ్యత వహిస్తుంది? ఒక ఇన్సిడెంట్ చూశారు, ప్రతి టీవీలోనే ఉన్నది, ఒక పిల్లోడు ఇంకా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, అనేది అలా బ్రతికిస్తున్నారు, ఆడ జీవోత్సవం లాగా ఉన్నాడు. ఎన్ని కోట్లు పెడితే ఆ పిల్లోడు లైఫ్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. అలాగే 20 ఏళ్ళు బ్రతికితే తల్లి కూడా లేదు, ఆ తండ్రి పరిస్థితి ఏంటి? హీరో ఏం చేయగలుగుతాడు? నిజంగానే రమ్మని చిన్నపిల్లలు వేసుకుని రమ్మని తొక్కిసలాట పడితే జరగదు. అది వ్యక్తిగత బాధ్యత ఎంతవరకు అంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? గవర్నమెంట్ పిలిచి ఒక ఇది పెట్టినప్పుడు అందరూ రండి అన్నప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళు క్రికెటర్స్ కూడా ఏం తప్పలేదు. సో వీళ్ళు వెళ్ళేసేసి వీళ్ళు ప్రాణాలకు రక్షణ లేకుండా చేసుకోవడం అనేది వీళ్ళు తప్పు కూడా ఎంతవరకు ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన విషయం అనేది. లక్ష్మి గారు, ఇప్పుడు ఈ స్టాంపేడ్ విషయంలో ఎవరి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, సభ్య సమాజం ఇప్పుడు ఎలా స్పందించాలంటారు? అసలు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అంటే వీళ్ళకి పర్మిషన్ ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు సంజయ్ థియేటర్ విషయంలో హీరో వచ్చాడు కాబట్టి హీరోకి అక్కడ పర్మిషన్ లేదు అని అంటున్నారు. పర్మిషన్ లేదంటే మరి పర్మిషన్ ఇచ్చారు కదా, ఇప్పుడు క్రికెటర్స్ ఎవరిది తప్పలేదు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళదే తప్పు కదా, వాళ్ళు కండక్ట్ చేసిన వాళ్ళు. అంటే ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేని పోలీసులు యొక్క అసమర్థత అక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ఇంకోటి ఏంటంటే ఇంతమంది క్రౌడ్ తెచ్చుకొని క్రికెట్ ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో దీనికి, ఇది మేము ఈ స్టేడియంలో మేము ఇది కండక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ బాధ్యత ఉంటుంది. అక్కడ సరిపోయే ఎంతమంది అయితే జనం దాన్ని ఆ స్టేడియంలో పడతారో అంతకు మించి అలౌ చేసిన వాళ్ళకి, పర్మిషన్ వచ్చిన వాళ్ళకి స్టేడియం వాళ్ళు కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. ఎందుకనంటే స్టేడియం వాళ్ళు ఊరికనే ఇవ్వరు, వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో దాంట్లో 1,00,000 మంది పడితే 1,00,000 మందికే మీరు తెచ్చుకోవాలి అనేసి పర్మిషన్ తీసుకునే వాళ్ళకి ఇవ్వాలి. కానీ 2 లక్షల మంది వచ్చేసి తొక్కిసలాట పడితే నీ ఇన్కమ్ నీకు 25 లక్షలు 50 లక్షలు ఆ రోజు రెంట్ వచ్చేస్తుంది దానికి. సో పోలీస్ కూడా ఏం చేస్తారు, దానికి తగ్గట్టు అందరూ బాధ్యత వహించవలసిందే. పోలీసు సిస్టమ్ దగ్గర నుంచి, పర్మిషన్ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు అకామిడేట్ చేసేవారి వరకు తీసుకోవాల్సిందే. లాస్ట్ టైం సంజయ్ థియేటర్లో జరిగినప్పుడు కూడా మన సంజయ్ థియేటర్ వాళ్ళని పార్టీ చేశారు, అల్లు అర్జున్ పార్టీ చేశారు. తర్వాత పోలీసులు కూడా ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి నోటీసులు వచ్చినాయి, మీరు దీన్ని ఏది చేస్తారనేది యాజ్ యూజువల్గా అది చేయవలసింది. సో దీంట్లో గవర్నమెంట్ అంటే ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఇప్పుడు సీఎం లెవెల్లో లేకపోతే క్యాబినెట్ లెవెల్లో పర్మిషన్ గురించి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వం తరపున
కాంపెన్సేషన్ ప్రకటిస్తారు. ఎందుకంటే క్రికెట్ అనేది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తారు. సంజయ్ థియేటర్లో ఇది లేదండి, ఇది ప్రైవేట్ ఈవెంట్, ప్రైవేట్ది కాబట్టి ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ బాధ్యత వహించవలసిందే. ప్రభుత్వం అనేది ఎంత ఉంటుందండి, ఒక పార్ట్ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మేము వీళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తాము, సానుభూతి చూపిస్తాము, లేకపోతే ఇంకా. కానీ ఇది క్రికెట్ ఆర్గనైజేషన్ సంబంధించింది, సో వాళ్ళకి పూర్తి బాధ్యత వహించాలి అది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు.